రోడ్డు మీద ఉన్నటువంటి చాలా పదమైన బంతుతో శ్రేణి గారిని అవుట్ చేశారు సభ్యుడు నాగరాజు గారు. పాడేరు శ్రీ 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 మోదుకొండమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 36వ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదైంది. శనివారం మధ్యాహ్నం ఎస్పీ ఆఫీస్ జట్టు అంబేద్కర్ క్రికెట్ క్లబ్ పాత బస్టాండ్ జట్ల మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఎస్పీ ఆఫీస్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 60 బంతుల్లో 92 పరుగులు చేశారు. 93 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన అంబేద్కర్ క్రికెట్ క్లబ్ పాత బస్టాండ్ జట్టు మొదటి ఓవర్లోని 3వ బంతికి బౌలర్ రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ దారిపట్టారు. తర్వాత పాత బస్టాండ్ జట్ బ్యాట్స్మెన్ దుర్గారావు 6లు 4లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. దుర్గారావు 20 బంతుల్లో 60 పరుగులు చేసి తమ జట్టును సునాయాసంగా విజయం సాధించి పెట్టాడు. 4 6లు 7 4లు కొట్టిన దుర్గారావు ఈ 36వ క్రికెట్ టోర్నీలో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. రోడ్డు మీద ఉన్నటువంటి వెరీ గుడ్ హిట్. మాక్సిమం 6 రన్ బై అంబేద్కర్ టీమ్. దుర్గారావు గారు 36వ మోదకొండం తల్లి క్రికెట్ టోర్నమెంట్ దీంట్లోని 20 బంతుల్లోనే 60 పరుగులు సాధించారు. అదే సందర్భంలో మొట్టమొదటి ఈ టోర్నమెంట్లో హాఫ్ సెంచరీ. దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్న. ఇలాంటి టోర్నమెంట్లో చాలా ఆడాలనుకుంటున్నాను. ఇక్కడ నేను టోర్నమెంట్లో ఇలా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మీ నుంచి ఏమన్నా సెంచరీ చూడొచ్చు అంటారా? చూడొచ్చు, ముందు చూడొచ్చు. నిర్వహణ ఎలా ఉందంటారు? చాలా బాగుందన్న. మరి బ్రేక్ టైంలో బటర్ మిల్క్ కానీ ఎంపైర్స్ కానీ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.